సత్యం గారు, ముందుగా ఎస్. ఎప్పటి నుంచో పొత్తుల అంశం, కూటముల అంశం బీజేపీ తీసుకుంటుందా, నిర్ణయం ఎలా తీసుకుంటుంది, టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించి కలిసి వెళుతుందా లేదా అన్నదానికి ఒక తెరపడే సమయం ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చా? ఎందుకంటే టీడీపీ జనసేనతో పొత్తుతో కూటమిలో ముందుకెళ్ళడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా వేసినట్టు తెలుస్తుంది. మరి గతంలో 2014లో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఏపీలో? రోజు రోజుకు అది కన్ఫర్మ్ అవుతా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ప్రధానమైనటువంటి పక్షాలు వైసీపీ కానీ, లేకపోతే టీడీపీ కానీ, జనసేన కానీ, ఈ 3 కూడా బీజేపీ రేడియస్లోనే తిరుగుతూ ఉన్నాయి. అంటే బీజేపీ కొంతమంది ఏమో వైసీపీ ఇండివిజువల్ కంపల్షన్ తోటి ఇవాళ బీజేపీ తోటి సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. కేంద్రంలో ఏ మార్పు అయినా, దేనికైనా పార్లమెంట్లో కానీ, ఏ ఎన్నికల్లోనైనా, ఏ ఓటింగ్లోనైనా సహకరిస్తూ వస్తుంది. అట్లాగే టీడీపీ జనసేన వైసీపీని ఓడించాలంటే కేంద్ర ప్రభుత్వం అండ కావాలి అనేటువంటిది ప్రధానంగా. రెండోది మోడీ ఇమేజ్ను ఉపయోగించుకోవాలనేటువంటిది. ఈ 2 కారణాలతోటి జనసేన తర్వాత టీడీపీ కూడా బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ వదిలేసి బీజేపీలో చేరారు ఎక్కువ మంది. కానీ బీజేపీ బలం పెరగలేదు. దానికి కారణం ఒకటి, విభజనకు మొదటి కారణం కాంగ్రెస్ అయితే రెండో కారణం బీజేపీ అని చెప్పేసి వ్యతిరేకత ఉంటాం అనేటువంటి మొదటిది. రెండోది, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు. వీళ్ళిద్దరు కూడా డోకా చేశారు, వైసీపీ కానీ టీడీపీ కానీ, హోదా రప్పించటంలో అని చెప్పేసి హోదా ఇవ్వనందుకు అదొక వ్యతిరేకత. తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం సెంటిమెంట్ తోటి ఉంది. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్రాయిని. నా చిన్నప్పుడు నేను కూడా రోడ్డు మీద బస్సులకు రాళ్ళడ్డం పెట్టిన 9-10వ తరగతుల్లో. అదొక తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల కూడా అదొక మానసికమైనటువంటి అటాచ్మెంట్ ఉంది. అది కూడా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు లేవనెత్తితే దానికి జవాబు ఎవరు ఇవ్వలేదు. చివరికి బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు కాదట అనటం తప్ప సెంట్రల్ నుంచి చేయము అనేటువంటి ఒక అబ్సల్యూట్ టర్మ్లో రాలేదు.